హాయ్ మామ. మనమైతే ఈరోజు మన ఊర్లో జరుగుతున్న లాస్ట్ చివరి మొహరం వీడియో అయితే పెట్టడం జరిగింది, చూసేయండి. ఇంకా విలేజ్లో అంటే మామూలే కదా, మొత్తం ఊర్లో ఎంతమంది ఉంటారో అంతమంది అయితే వచ్చి గుమ్మి కొడడం, ఆ సరదా అదంతా వేరుగా ఉంటుంది. పిల్లల కానించి పెద్దల వరకు ఆ రోజు మొత్తం అందరూ ఇంకా అన్ని పనులు ఆపుకొని దానికోసమే ఉంటారు ఫైనల్గా. సో బాగా ఆనందంగా జరుగుతుంది. ఇంకా మా ఊర్లో ఇంకా పటాసులని, బ్యాండ్, ఆటలు చిన్న చిన్న సరదాగా జరిగిపోతుంది. మనం వీడియోలో మరింత ముందుకు పోయేలోపు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మామ. మనకైతే మొహరం కాడ చాలా సరదాగా ఉంది. ఆ డ్రమ్స్ సౌండ్లని, ఆ కోలాటాలు, ఆ సందర్లు భలే ఉంది. నేనైతే వీడియో అది పెడదాం అనుకున్నా కానీ మ్యూట్ పడిపోయింది. సో అందుకనే వాయిస్ వేయాల్సి వచ్చింది. కొన్ని మధ్యలో యాడ్ ఇద్దాం అనుకున్నాను, ఈ డబ్ సౌండ్లు కానీ అది కానీ ఇది కానీ. చూసారు కదా, సరదాగా ఆడవాళ్ళలాగా వేషం వేసుకొనేసి సరదాగా కొన్నిలాగా విలేజ్ కాబట్టి అందరం కలిసిపోతూ ఉంటాము. బ్యాండ్ అంతా మా ఊరు వాళ్ళే ఉన్నారు ఆ కార్యక్రమంలో. సో అందుకని అందరం సరదాగా అలాగా కొన్ని ఊర్లలో కొన్ని విధంగా జరుగుతూ ఉంటాయి. కొంతమంది కొన్ని రోజులకు, కొంతమంది వెనక ముందు తీస్తూ ఉంటారు. మా ఊర్లో అయితే ఈరోజు ఇంకా ఫైనల్ 8కి వెళ్ళిపోతున్నాయి. అందుకనేసి పెద్ద పీరు వచ్చేసి ఇంకా వెనకాల పీర్లు చాలా ఉన్నాయి మా ఊర్లో. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంకా మందుబాబుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సగం పండగ వాళ్ళదే ఉంటుంది. ఇంకా మన ఊర్లో చాలా అన్ని రకాల అందరూ ఉన్నారు మొత్తం విలేజ్లో. సో అందుకని ప్రతి ఒక్క కార్యక్రమానికి మన ఊర్లో వాళ్ళు మనకు సరిపోతారు. సో ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. కొంతమంది స్వామి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు వాళ్ళ పరిష్కారాలకు అడుగుతున్నారు. ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఎగిరే వాళ్ళు ఎగురుతున్నారు. కొంతమంది అయితే అడుగుతున్నారు, చాలా వరకు చెప్తూ ఉంటారు. చెప్పేసి కొద్దిగా నిమ్మకాయలకు మంత్రించి ఇస్తూ ఉంటారు. ఏదైనా అది వారి నమ్మకం పైన జరుగుతూ ఉంటుంది. సో మా ఊర్లో కూడా అలా వారి నమ్మకాలు టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ వచ్చేసి పెద్ద పీరు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎలాగా వాళ్ళని అడుగుతున్నారు వెళ్ళి. చాలా వరకు వాళ్ళు తగిన పరిష్కారం వాళ్ళు చెప్తూ ఉన్నారు, చూసేయచ్చు మీరు. ఇంకా మామూలే కదా, మన పీర్లు ఎత్తుకున్నప్పుడు పూనకాలు వస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు. సో సరదాగా ఉంటుంది. విలేజ్లలో చాలా వరకు అన్ని చోట్ల జరుగుతున్నది. మా ఊర్లో ఇయర్లీ వన్స్ అదొక సరదా, ఆనందంగా ఉంటుంది అందరూ కలిసి. సో చూసేయచ్చు. ఎక్కడ అని చెప్పలేదు కదా, ఇది వచ్చేసి పెళ్లిమల మండలం మొయిలా కాలువ. మీరైతే మనం వీడియోస్ కొద్దిగా లెంత్ వీడియోస్ ఉన్నాయి, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే కొద్దిగా టైమింగ్ అవర్స్ కోసం కూడా, యూట్యూబ్లో వాచింగ్ అవర్స్ కోసం కూడా కొద్దిగా లెంత్గా అవుతుంది. ఓపిక్గా మీరు చూడండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే షార్ట్స్ వీడియోస్ యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటాను, అవి మస్తుగా బాగా ఉంటాయి. ఎందుకంటే చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటాయి. కానీ లెంత్ వీడియోలు కొంతమంది మ్యాక్సిమం ఉపయోగం వరకే చూస్తూ ఉంటారు, అవసరం ఉందా లేదా అని. సో ఇది మనం వాచింగ్ అవర్స్ కోసం కూడా అనుకుని, అలాగే మీరు కొద్దిగా సరదాగా ఎవరన్నా కొన్ని విలేజ్లో జరగలేదు చూద్దాం అనుకునే వాళ్ళు కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి ఇంకా ఉంటుంది కదా, అలా కొద్దిగా చాలా వరకు వేషాలు వేస్తూ ఉంటారు. మా ఊర్లో అయితే తక్కువే అని చెప్పాలి. సో జరిగిపోతుంది సరదాగా. ఎందుకంటే డ్రమ్స్ కొట్టే వాళ్ళు కూడా మా ఊరు వాళ్ళే. సో మేము అది ఇది అనుకోం, అందరం కలివిడిగా ఉంటాం. విలేజ్ అంటే అంతే కదండి. సో అందుకని అలా సరదాగా సాగిపోతుంది. అక్కడ వచ్చేసి మా పెదనాన్న కొడుకే. నా ఇన్వాల్వ్మెంట్ అంటే అంతగా ఉండదండి, ఎందుకంటే
నేను చూస్తూ ఉంటాను అంతే. పార్టిసిపేట్ అంటే నేను చేయలేను. నాకు చేత రాదు. చేత రాదంటే డబ్స్ దగ్గర డ్యాన్స్ వేయలేను. సో, ఎగరలేను. చేస్తుంటే సరదాగా చూస్తూ ఉంటాను అంతే. తర్వాత ఇంకా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మ్యాక్సిమం ఒకటని కాదు, అన్ని రకాల వీడియోస్ ఉన్న యూట్యూబ్లో అయితే ఉంటాయి. సపరేట్గా ఒకదానికోసమనే కాదు. నేను ఏదైనా డెకరేషన్ చేసిన డెకరేషన్ వీడియోస్, ఏదైనా అవుట్ సైడ్ వెళ్ళింటే ఏదైనా నాకు మంచిగా అనిపిస్తే అలాంటి వీడియోస్, తర్వాత ఇలా మా ఊరి కార్యక్రమాలు ఏదైనా కానీ. ఇంకా చివరిగా అయితే ఈ వీడియో డ్యాన్స్ చేస్తున్నా కదా, మా అన్ననే, ఈయన కూడా మా పెద్దయ్య కొడుకు. అక్కడ పీలకాడ చెప్పిన కూడా మా అన్ననే. సో, వాళ్ళు వేస్తుంటే మనం కూడా ఎగిరితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మన చేత రాదు. ఎందుకంటే అది ఒక ఏజ్ నుంచి అలా సరదాగా ఉండడం మొదలవుతుంది. అది అంతా క్రాస్ అయిన తర్వాత సడన్గా పోయి అట్లా ఎంజాయ్ చేయాలంటే చేయలేము. మీకు కూడా ఇలా మీలో ఎంతమంది అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో, అక్కడ ఇద్దరు మా పెద్దయ్యనే, ఆయన కొడుకు ఆయన, ఇద్దరు అబ్బా కొడుకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ లైఫ్ ఎంతమందికి వస్తుంది చెప్పండి. సరే మామ, మరి చివరికైతే కొద్ది వరకు అంటే మా ఊరు పోయిన వరకు నేను వీడియోస్ అయితే తీశాను. తర్వాత ఏటికి వెళ్ళిపోయాయి. మీరు కూడా ఇంకా మీ ఊర్లో సరదాగా ఇలా గడిపి ఉంటే మీ విలేజ్ పేరు ఏంటో కామెంట్ చేయండి. బాయ్ మరి.